ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి. మరి ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. తెలియదు, మీకు అని తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం తెలుస్తుంది, నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాన్ని కూడా చెప్పేటప్పుడు చెప్తా. ఇప్పుడు వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉందండి, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందా చెప్తా. ఇక్కడ స్థానాలను ఖచ్చితంగా గెలవాలని కమలాపూర్కి 20 లక్షల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బండి సంజయ్ పంపించారని చెప్పి బహిర్గతంగానే ఒక లిస్టు వెళ్ళారు. దాని మీద సంబంధించిన పార్టీ